ఈ టెనబుల్ ఫస్ట్ మనం ఈ నెసెస్ ఎందుకు యూస్ చేస్తున్నాం అనేది తెలుసుకున్నాం కదా. ఆ, ఇ- ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఇది డౌన్లోడ్ చేయడానికన్నా ముందు మనం చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పని ఏంటి అంటే, మన ప్రతి ఎక్స్టెన్షన్ గూగుల్ క్రోమ్ లోకి ఓపెన్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. అంటే డిఫాల్ట్ బ్రౌజర్ వీ హ్యావ్ టు సెట్ ఫర్ వీ హ్యావ్ టు సెట్ ద డిఫాల్ట్ బ్రౌజర్ యాజ్ గూగుల్ క్రోమ్. ఎందుకు గూగుల్ క్రోమ్, ఎందుకు వై నాట్ ఫైర్ ఫాక్స్ అండ్ ఎడ్జ్, లేకపోతే ఇంకేమైనా సఫారీ అని కావచ్చు, ఏదైనా మీరు అనుకోవచ్చు. కానీ మనకి గూగుల్ క్రోమ్ లో వచ్చినంత అవుట్పుట్ ఇంకే దాంట్లోకి రాదు. అందుకు మన గూగుల్ క్రోమ్ మాత్రమే ఓపెన్ చేస్తాం. ఆ గూగుల్ క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్ కింద చేసుకొని మనం ఈ ఈ టెనబుల్ నెసెస్ అనేది క్రోమ్ లో సెర్చ్ టెనబుల్ నెసెస్ అనేది సెర్చ్ బార్ లో టైప్ చేస్తే మనకి నెసెస్ ప్రొఫెషనల్ అనేది కనిపిస్తుంది. ఈ నెసెస్ ప్రొఫెషనల్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి టెనబుల్ నెసెస్ తాలూకా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి ట్రై ఫర్ ఫ్రీ అనేది కనిపిస్తుంది అన్నమాట. ట్రై ఫర్ ఫ్రీ అనేది కనిపిస్తుంది. మనం చెప్పాను కదా మీకు, ఆ, ఇది కొనుక్కోవాలంటే చాలా ఖరీదైన టూల్. ఇంచుమించు ఒక 10 lakhs అలాగ ఉంటుంది టూల్ ఒక్క సిస్టమ్కి మాత్రం. ఆ 10 lakhs మనం పెట్టలేం కాబట్టి మనకి ఎడ్యుకేషన్ పర్పస్ అంటే మనకి ఆ, ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అనేది తెలిస్తే చాలు. ఈ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా వెళ్తుంది, దీనికి మనం ట్రై చేయాలంటే ఏం ట్రై చేయాలి అనేది తెలిస్తే చాలు. అందుకు మనం ట్రై ఫర్ ఫ్రీ అనేది క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి ట్రై ఫర్ ఫ్రీ అనగానే అది ఒక ఇది అనేది తెలుస్తుంది. మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, బిజినెస్ మెయిల్ ఐడి అవన్నీ అడుగుతాయి. ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బిజినెస్ మెయిల్ ఐడికి మన దగ్గర ఉన్న మన పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఇప్పుడు ఈ నెసెస్ టూల్ అనేది ఓన్లీ 7 days మాత్రమే మన దగ్గర వర్క్ చేస్తుంది. మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. అప్పుడు సేమ్ పాత ఈమెయిల్ ఐడి ఇస్తే అది తీసుకోదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఈమెయిల్ ఐడి యూసేజ్ లో ఉన్నదని చెప్తుంది. దాన్ని మనం రెక్టిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే, మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ చేసి ఫేక్ నేమ్ జనరేటర్ అనేది క్లిక్ చేస్తాం. ఇది ఏంటంటే ఫేక్ నేమ్ జనరేటర్, ఇది ర్యాండమ్ గా నేమ్స్ అనేది జనరేట్ చేస్తుంది విత్ ఫోన్ నంబర్స్. మీకు నచ్చిన పేరు, మీరు నచ్చిన కంట్రీది మీరు నచ్చిన పేరు అనేది మీరు కాపీ చేసుకొని అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ నంబర్ ఇవ్వచ్చు. అక్కడ మీకు బిజినెస్ మెయిల్ ఐడి అని ఉంటుంది. బిజినెస్ మెయిల్ ఐడి ఫేక్ నేమ్ జనరేటర్ లో మీకు కనబడుతుంది. ఆ బిజినెస్ మెయిల్ ఐడికి ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి మీరు ఈ tempmail.com అనేది ఓపెన్ చేయాలి. అక్కడ మీకు బిజినెస్ మెయిల్ ఐడి అనేది కనిపిస్తుంది. బిజినెస్ మెయిల్ ఐడి అనేది కనిపిస్తుంది. ఆ బిజినెస్ మెయిల్ ఐడి కాపీ చేసి ఈ డమ్మీ నంబర్, ఈ ఫేక్ నేమ్ జనరేటర్ లో ఫోన్ నంబర్ కనిపిస్తుంది కదా, అది మీరు కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకొని బిజినెస్ మెయిల్ ఐడి కూడా పేస్ట్ చేసి అక్కడ మీకు టైటిల్ అడుగుతుంది, కంపెనీ నేమ్. ఇది నేను కంపెనీ నేమ్, ఇది నా ల్యాప్టాప్ నేమ్, ఇది హెచ్పి రైజన్. నేను ఇది ల్యాప్టాప్ నేమ్ ఇచ్చుకున్నాను. ఒక కంపెనీ సైజ్ 50 to 99 అని ఇచ్చుకున్న తర్వాత డౌన్లోడ్ అని అంటే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కి మనం ఇది డౌన్లోడ్ చేస్తాం అనేది మనం ఇది చేసుకోవాలన్నమాట. అది లైనెక్స్ కా, మ్యాక్ కా, విండోస్ కా. విండోస్ కి అయితే మనం ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసాకేనా మనం డిఫాల్ట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ అయినా సెట్ చేయొచ్చు, లేదంటే ముందైనా సెట్ చేయవచ్చు. ఇది ఎలాగ సెట్ చేయాలి అంటే, విండోస్ అయి క్లిక్ చేస్తాం, యాప్స్ లోకి వెళ్తాం, అందులో డిఫాల్ట్ యాప్స్ లోకి వెళ్తాం,
డిఫాల్ట్ యాప్స్లో గూగుల్ క్రోమ్ అనేది సెర్చ్ చేస్తాం. అక్కడ గూగుల్ క్రోమ్ అనేది కనిపిస్తుంది. కనిపించిన వెంటనే మనకి ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి మన ల్యాప్టాప్లో మన సిస్టంలో కనిపిస్తుంది. ఈ ప్రతి ఎక్స్టెన్షన్కి ఓపెన్ బై డిఫాల్ట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ అనేది పెడతాం. ఇది అయిన తర్వాత మనకి ఈ నెసెస్ టూల్ అనేది డౌన్లోడ్ అయింది కదా, దాన్ని మనం రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది కనబడదు, ఓన్లీ ఓపెన్ అనేది కనిపిస్తుంది. ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసాక నెక్స్ట్ తర్వాత లైసెన్స్ అగ్రిమెంట్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసాక మనకి లొకేషన్ అడుగుతుంది, ఏ లొకేషన్లో పెట్టుకోవాలి. మీకు ఇంతకు ముందు చెప్పాను, నేను ఏ టూల్ మనం ఇన్స్టాల్ చేసినా మనం బై డిఫాల్ట్ అది సి అనే చూపిస్తుంది. కానీ మనం ఈ టూల్ ఇన్స్టాలేషన్ కోసం మనం వేరే డ్రైవ్ అనేది ష్రింక్ చేసి మనం అది ఆ, మనం అది ఆ డ్రైవ్ అనేది యూస్ చేస్తున్నాం. అందుకని ఈ నెసెస్ టూల్ తాలూకా ఫైల్స్ కూడా ఆ డ్రైవ్ లోకి సేవ్ చేయాలి. కాబట్టి మనం ఆ డ్రైవ్ ని డి డ్రైవ్ కింద మనం చేంజ్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసాం. తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫినిష్ చేసాం. ఇప్పుడు ఈ నెసెస్ టూల్ ఫినిష్ చేసిన వెంటనే మీకు అది గాయబ్ అయిపోతుంది, అంటే మీకు కనబడదు. మీరు మళ్ళీ దాన్ని ఏ విధంగా మీరు ఓపెన్ చేయాలి అంటే, మీరు విండోస్ కీ ప్రెస్ చేసి నెసెస్ వెబ్ క్లయింట్ అని ఉంటుంది. నెసెస్ వెబ్ క్లయింట్, ఈ నెసెస్ వెబ్ క్లయింట్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు ఈ నెసెస్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇది నెసెస్ వెబ్ క్లయింట్ క్లిక్ చేసిన వెంటనే మీరు బై డిఫాల్ట్ ఏమని ఇచ్చారు, గూగుల్ క్రోమ్ అని ఇచ్చారు కదా, ఓపెన్ బై గూగుల్ క్రోమ్ అనేది. ఇక్కడ మీకు హెచ్టిఎంఎల్, పీడిఎఫ్, హెచ్టిఎంఎల్ ఇవన్నీ గూగుల్ క్రోమ్లోనే ఓపెన్ అవుతాయి. కాబట్టి ఈ నెసెస్ వెబ్ క్లయింట్ కూడా గూగుల్ క్రోమ్లోనే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అక్కడ మనం అడ్వాన్స్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ అనేది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ప్రొసీడ్ టు లోకల్ హోస్ట్ అని ఉంటుంది. ప్రొసీడ్ టు లోకల్ హోస్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి నెసెస్ ప్రొఫెషనల్ అనేది మనం కొనుక్కోవాలా లేకపోతే ట్రయల్ మనం చేయాలా అనేది అది మనకి బటన్ కనిపిస్తుంది. మనం అక్కడ స్టార్ట్ ట్రయల్ అనేది కొడితే అక్కడ మనకి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అంటే మీరు కొన్ని దానికి వెరిఫికేషన్ అని అడుగుతుంది. ఇప్పుడు మనం టెంప్ మెయిల్లో మన ఫేక్ మెయిల్ అనేది ఉపయోగించి ఆ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఆ ఈమెయిల్ ఐడి అనేది మనం నెసెస్ ప్రొఫెషనల్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఆ మెయిల్ ఐడి అనేది ఇచ్చాం. ఆ మెయిల్ ఐడియే, ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఐడియే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడిస్తే ఆ మెయిల్ ఐడి మనం పేస్ట్ చేశాక కంటిన్యూ క్లిక్ చేస్తే మనకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది. ఆ వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది మనం ఎక్కడ చూడొచ్చు అంటే మళ్ళీ టెంప్ మెయిల్లోనే వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది మనం చూడొచ్చు. అక్కడ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అడ్రస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెసెస్ ప్రొఫెషనల్లో వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అనేది చేసుకుంటే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఒకటి వస్తుంది. మీ ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అయ్యింది, అని ఉంటుంది. ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ అనేది ఇచ్చుకోవాలి. మీకు నచ్చిన క్రెడెన్షియల్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఫేక్ నేమ్ జనరేటర్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాం కదా, అదే మీరు ఇచ్చుకోండి. ఎందుకు అంటే ఇది ఎలాగా టూల్ అనేది 7 days మాత్రమే వర్క్ అవుతుంది. 7 days తర్వాత మళ్ళీ మీరు రీజనరేట్ చేసుకోవాలంటే పాత డౌన్లోడెడ్ ఫైల్ అనేది మీకు పనిచేయదు. అందుకు మీరు మళ్ళీ కొత్త డౌన్లోడెడ్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ మీరు ఫేక్ నేమ్ జనరేటర్ కావాలి, మళ్ళీ మీకు టెంప్ మెయిల్ అనేది కావాలి. ఫేక్ నేమ్ జనరేటర్ ఎందుకు కావాలంటే సేమ్ నేమ్స్ మళ్ళీ అది రీయూజ్ చేయలేదు కాబట్టి మీకు అవ్వదు. మీకు ఎన్ని ర్యాండమ్ మెయిల్స్ అయినా, మీకు ర్యాండమ్ నేమ్స్ ఎన్ని కావాలంటే అన్ని ఫేక్ నేమ్ జనరేటర్ వెబ్సైట్లో మీకు ఎన్ని ర్యాండమ్ నేమ్స్ విత్ ఫోన్ నెంబర్స్ కావాలన్నా అది జనరేట్ చేస్తుంది.
సేమ్ టెంప్ మెయిల్‌లో కూడా అంతే. మీకు ఎన్ని ర్యాండమ్ మెయిల్స్ కావాలన్నా అన్ని ర్యాండమ్ మెయిల్స్ అనేది అది జనరేట్ చేస్తది టెంప్ మెయిల్. జనరేట్ మన క్రెడెన్షియల్స్ అనేది ఇచ్చాక మనం కొంతసేపు వెయిట్ చేయాలి. కొంతసేపు అంటే ఇది టైం తీసుకుంటది. ఎందుకు టైం తీసుకుంటదంటే ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లగిన్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుంటది. అంటే దీనికి యూజ్ అయ్యే ప్లగిన్స్ దానికి యూజ్ అయ్యే ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేస్తూ మన సిస్టమ్‌లో ఏమైనా ప్లగిన్స్ అనేది లేవు అనే దానికి అనిపిస్తే అది కూడా ఇన్‌స్టాల్ చేస్తది. అందుకు ఇట్ విల్ టేక్ టైమ్ ఆఫ్ అబౌట్ 20-30 మినిట్స్. ఇది అవ్వట్లేదు కదా! ఆఫ్‌కోర్స్ ఇది ఓపెన్ అయినా మీరు ఏమి చేయలేరు. ఆ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ అయినంత వరకు మీరు అలాగా చూడడం వరకే. ఇది మీకు అలాగే ఇన్‌స్టాల్ అవుతూ ఉంటది. కొంచెం టైం తీసుకుంటది. కొంచెం టైం తీసుకున్న తర్వాత మీకక్కడ ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత మీకు స్టార్ట్ టూర్ అనే ఒక బటన్ అనేది కనిపిస్తది. స్టార్ట్ టూర్ అక్కడ మీకు అన్నీ రాస్తాడనమాట. ఇది ఏ విధంగా యూజ్ అవుతది. ఈ నెసెస్ టూల్ ద్వారా మీరు ఏటేటి యూజ్ చేయొచ్చు. మీకు ఓపిక ఉంటే అదంతా మీరు చదవచ్చు. లేదు నాకు ఓపిక లేదు. నేను డైరెక్ట్‌గా ప్రాక్టికల్స్‌లోకి వెళ్ళిపోతానంటే స్టార్ట్ టూర్ క్లిక్ చేసాక 3 టైమ్స్ నెక్స్ట్ కొట్టండి. తర్వాత గాట్ ఇట్ అనే బటన్ ఉంటది. గాట్ ఇట్ అనే బటన్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఇది అయిన తర్వాత మీకు మీకు నెసెస్ టూల్ అనేది ఓపెన్ చేశాక నెసెస్ టూల్ అనేది ఓపెన్ చేశాక మీకు అక్కడ స్కాన్ చేయమని స్కాన్ డీటెయిల్స్ ఉంటుంది. అంటే స్కాన్ చేస్తే అది మీరు డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఎడ్యుకేషన్ పర్పసే కాబట్టి మీకు ఓన్లీ రెండు స్కాన్స్ ఉంటాయి. ఒకటి హోస్ట్ స్కాన్, ఇంకోటి పింగ్ పింగ్ స్కాన్. ఈ హోస్ట్ స్కాన్ అంటే మన ఏ సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టమ్స్ తాలూకా నేమ్స్. ఆ సిస్టమ్ తాలూకు నేమ్స్ అంటే ఓన్లీ హోస్టింగ్ వరకే మీకు స్కాన్ చేసి వదిలేస్తుంది. ఈ నెసెస్ టూల్ మనకి మరి మీరు అడగొచ్చు మరి 10 lakhs పెట్టి మనం ఏ ఆర్గనైజేషన్ కొనుక్కుంటది. ఎందుకు కొనుక్కోదు? కొనుక్కొని వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు క్లౌడ్కి ఇంక్లూడ్ చేసేస్తారు. అంటే ఇంక్లూడ్ ఇన్ ది సెన్స్ ఇంటిగ్రేట్ చేస్తారు. అది ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తారంటే మన మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ద్వారా అది అది ఇంటిగ్రేట్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ కానీ గూగుల్ క్లౌడ్ కానీ దాని ద్వారా ఇంటిగ్రేట్ అనేది చేస్తారు. చేశాక మీరు డాకర్ అనే పేరు కూడా వినుంటారు. ఈ డాకర్ ద్వారా కూడా మనకి ఇంటిగ్రేట్ అనేది చేస్తారు. చేశాక ఈ నెసెస్ టూల్ అనేది ఎవరైనా యూజ్ చేసుకునే విధంగా పెడతారన్నమాట. అంటే ఈ క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నెసెస్ టూల్ అనేది యూజ్ చేయగలరు. ఒకసారి మీకు ఈ నెసెస్ టూల్ అనేది పూర్తిగా మీకు వచ్చింది అంటే మీరు హ్యాపీగా ఫ్రీలాన్సర్‌గా మీరు కంపెనీస్‌కి వర్క్ చేయొచ్చు. కాకపోతే ఈ నెసెస్ టూల్ అనేది మీ దగ్గర ఉండాలి. ఒక 10 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మాత్రం మీరు పెట్టుకోవాలి. అది కూడా ఒక 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో. మళ్ళీ మళ్ళీ మీరు అక్యుములేట్ చేస్తూ ఉండాలి. రెన్యూ చేస్తూ ఉండాలి నెసెస్ టూల్. ఇది గాని మీకొచ్చింది అంటే మీకు బాగుంటది. మీరు హ్యాపీగా రిమోట్‌గా మీరు చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఈ నెసెస్ టూల్ మీకు నెట్వర్క్‌లో ఏదైనా లూప్ హోల్ అనేది కనిపించిందనుకోండి. ఆ లూప్ హోల్ అనేది మీకు చెక్ చేస్తది. చెక్ చేసి అదే మీకు సొల్యూషన్ అనేది ఇస్తది. ఇందులో 4 టైప్స్ ఉంటాయి. స్కానింగ్ ఈజ్ ఆఫ్ 4 టైప్స్. అవి ఏటేటి అంటే ఇన్ఫో ఇన్ఫో ఒకటి, లో ఒకటి, మీడియం, హై, క్రిటికల్. ఇన్ఫోలో యాక్చువల్‌గా లైటే తీసుకోవచ్చు. ఎవడేం పట్టించుకోక్కర్లేదు. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్. లో అంటే పెద్ద ఇంపాక్ట్ కాదు. మీడియంకి లైట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మనకి ఎక్కడ వర్క్ అనేది ఎక్కువ ఉంటదంటే హైకి, క్రిటికల్‌కి. మనకి దీని ఎస్ఎల్ఐ అనేది చాలా తక్కువ ఉంటది హైకి, క్రిటికల్‌కి. ఇది మనం ఇంచుమించు మనకి లూప్ హోల్ అనేది కనిపించింది. మనకు ఒక అలర్ట్ అనేది కనిపించింది అంటే ఆ సిస్టమ్‌ని మనం స్కాన్ చేసి అది ఎందుకొచ్చింది ఏంటనేది
మనం రిపోర్ట్ అనేది పంపించాలి. అందుకు హైకి, క్రిటికల్‌కి చాలా తక్కువ టైము. మీడియం అనేది కొంచెం టైం తీసుకోవచ్చు. ఈ ఇన్ఫోలో ఇగ్నోర్ చేయొచ్చు. మీరు ఒకవేళ SOCకెళ్తే, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్‌కెళ్తే, మీరు ఈ నెసెస్ టూల్ మీద పనిచేశారనుకోండి. నెసెస్ టూల్ మీద పనిచేస్తే L1 వాడు మీడియం మీద పనిచేస్తాడు. L2 వాడు హై మీద పనిచేస్తాడు. L3 వాడు క్రిటికల్ మీద పనిచేస్తాడు. అంటే దానికి ఒక డివిజన్ అనేది ఉంటుంది. అంటే L1 వాడు కరెక్ట్‌గా పనిచేసాడో లేదో రిపోర్ట్ అనేది పంపిస్తాడు కదా! అది L2 వాడు చూసుకుంటాడు. మళ్ళీ ఏమో వీడు ఏమైనా లూప్ హోల్స్ అనేది మర్చిపోయాడేమో, ఇంకేమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయేమో అని ఈ L2 వాడు కూడా స్కాన్ చేస్తాడు సిస్టమ్. ఎందుకు అనంటే ఇట్ మైట్ హ్యాపెన్స్ కదా! ఇట్ మైట్ ఒకడికి కనిపించింది ఇంకోడికి కనిపించాలనే రూల్ కూడా లేదు కదా! మనం ఎంత జాగ్రత్తగా చూసినా నాకు కనిపించింది మీకు కనబడదు. మీకు కనిపించింది నాకు కనబడదు. మన ఇంట్లో వస్తువులే చూడండి. మనం ఏదో ఒక పెన్ అనేది ఎక్కడో పెట్టేసాం. మనకి కనబడలేదు. అదే మన మదరో లేకపోతే మన ఇంట్లో వాళ్ళు అదే ఇక్కడే కదరా ఉంది నీకు కనబడలేదని ఎలాగంటారో సేమ్. అలాగే సాక్‌లో గూడా మనకి ఈ నెసెస్ టూల్ యూజ్ చేస్తే మీడియం వోడికి L1 ఇంజినీర్‌కి కనబడలేదనుకోండి. L2 ఇంజినీర్ కనిపించొచ్చు. అంటే అలాగని మరీ అంత బ్లైండ్‌గా చేయకూడదు. ఏదో 1 ఆర్ 2 స్టేజెస్‌లో పర్లే. అంతేగాని ప్రతిసారి నాకు కనబడలేదు, నీకు కనిపించింది అని అనకూడదు గదా! ఇది ఈ లో ఇన్ఫో, లో, మీడియం, హై అండ్ క్రిటికల్. వీటికి స్కోర్స్ అనేది ఉంటది. ఈ లో ఇన్ఫో, లో, మీడియం, హై క్రిటికల్‌కి స్కోర్స్ అనేది ఉంటది. ఆ స్కోర్స్ ఎవరిస్తారు అంటే CVSS అనే గవర్నింగ్ బాడీ ఉంటది. ఈ CVSS అంటే ఏంటంటే కామన్ వల్నరబుల్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్ అంటది. ఈ స్కోరింగ్ సిస్టమ్ ఎలాగుంటది అంటే లోకైతే 0.1 టు 3.9 అంటే ఈ స్కోర్ బట్టి అది లో అని. అదే మీడియం అయితే 4 టు 6.9. అదే హై అయితే 7 టు 8.9. అదే క్రిటికల్. నైన్ టు 10. ఇది స్కోరింగ్ సిస్టమ్ అంట. ఈ స్కోరింగ్ సిస్టమ్ బట్టి మనకొచ్చిన అటాక్ అనేది ఆ, అది ఎంత క్రిటికల్లా, ఎంత హయ్యా, ఎంత లోవా, ఎంత మీడియమా, దాని ప్రయారిటీ ఏంటి అనేది ఈ స్కోరింగ్ సిస్టమ్ బట్టి చెప్తుంది అనమాట. ఈ స్కోరింగ్ సిస్టమ్ ఎవడు ఇస్తాడు అంటే CVSS అంటే కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్ అనే ఒక గవర్నింగ్ బాడీ ఈ ఒక అటాక్ ని అనలైజ్ చేసి అది ఎంతవరకు కస్టమర్ తాలూకా సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ డేటాని ఎంతవరకు అది తీసుకుంటుంది అనే చెప్పే గవర్నింగ్ బాడీ CVSS. మీకు గుర్తుందో లేదో 2013 16 కరోనా రాకముందే ఒక అటాక్ ర్యామ్సన్ వేర్ అనే అటాక్ ఒకటి అయ్యింది. అది దాని అటాక్ పేరు వానక్రై. ఒక చాలా డేటాని ఈ ర్యామ్సన్ వేర్ తీసేసుకున్నాడు. ర్యామ్సన్ వేర్ అనేది కూడా ఒక కంపెనీ. ఈ ర్యామ్సన్ వేర్ వల్ల చాలా సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. అప్పటి వరకు మనకి ఇంత నెట్వర్క్ కానీ ఇంత టెక్నాలజీ కానీ లేదు. అందుకు ఈ ర్యామ్సన్ వేర్ చాలా ఈజీగా మన సిస్టమ్స్ లోకి పెనిట్రేట్ అయిపోయి మన డేటాని వాడు తీసుకుండేవాడు. తీసేసుకొని మీ దగ్గర సపోజ్ ఒక ఇంపార్టెంట్ డేటా ఉన్నదనుకో, అది ఆ, అదే ఆడు తీసేసుకున్నాడు అనుకోండి, వాడు మీకు ఆ, ఈ ఇక్కడ ఈ సైడ్ లో ఒక టెక్స్ట్ ఫార్మాట్ అనేది పెడతాడు.
మీ సిస్టమ్ ర్యామ్సన్ వేర్కి అటాక్ అయ్యింది, మీకు మీ డేటా కావాలి అంటే నాకు ఇన్ని డేస్లో నాకు ఇన్ని బిట్ కాయిన్స్ లో నాకు కావాలి అని. ఈ ర్యామ్సన్ వేర్ అనేవాడు బిట్ కాయిన్స్లోనే మనీని తీసుకుంటాడు. బిట్ కాయిన్స్లో మనీని తీసుకొని వాళ్ళకి కావాల్సిన డేటాని రిలీజ్ చేస్తాడు. అదనమాట. దీంట్లో మనం రిపోర్ట్ కూడా జనరేట్ చేయొచ్చు. ఈ రిపోర్ట్ వల్ల యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి వల్నరబిలిటీస్ అనేది చెక్ చేస్తుంది. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసాక నేను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను మీకు చెప్తాను. ఓకేనా?